నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సులలో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరమే లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం చూడాలి. మరి మోహన్ గారిని పరిచయం చేసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శీలా మేడం. సార్, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ చేయాలి అనుకునే వారికి మన ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. ముందుగా అసలు హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్కి అలానే మన సిఇఓ మేడం లక్ష్మీ మేడంకి ధన్యవాదాలు. ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం మేడం. మేడం, ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ ఎంఈసీ సిఈసీ ఏ గ్రూప్ వారికైనా సరే ఈ ప్రోగ్రామ్ 100% యూజ్ అవుతుంది. అలానే ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలనుకున్నా లేదా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చేయాలన్నా లేదా బీటెక్ చేయాలనుకున్నా కూడా ఇది చాలా దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. అంటే మస్ట్ వాచ్ ప్రోగ్రామ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ పిల్లలకి స్టూడెంట్స్కి మీ అన్నయ్యలాగా చెప్తున్నాను, మీరు ఇప్పుడు డిగ్రీకి వచ్చేసారు. ఇక్కడ నుంచి మీరు ఏదన్నా చదివితే సీరియస్గా చదవండి, టైంపాస్ కోసం చదవద్దు, అటెండెన్స్ కోసం చదవద్దు. చదివితే సీరియస్గా చదవండి, లేకపోతే లైఫ్లో మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. జాబ్ కన్నా వెళ్ళిపోండి లేదా బిజినెస్ అన్నా స్టార్ట్ చేయండి. చాలా విలువైంది ఏంటంటే టైం. దయచేసి మీ టైంని అయితే వేస్ట్ చేయొద్దు. మీ అన్నయ్యగా మరోసారి చెప్తున్నా. సార్, సిఏ సిఎంఏ కోర్సెస్లలో ఉన్న స్టేజెస్ ఏంటి? ఇప్పుడు సిలబస్లో వచ్చేసి కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయని అంటున్నారు, వాటి గురించి ఒకసారి చెప్తారా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. సెకండ్ క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. మనం టీవీలో కానీ పేపర్లో కానీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం సిఏ అని సిఎంఏ అని. అసలు సిఏ సిఎంఏ అంటుంటారు కానీ దాని వివరాలు చాలా మంది చెప్పరు మేడం. మనం మాత్రం ఆ వివరాలు చెప్తాం. సో సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు. సిఏ చదివి పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు. సో ఈ కోర్సు నిర్వహించేది ఎవరు? సిఏ కోర్సు నిర్వహించేది దేశవ్యాప్తంగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1949లో ఎప్పుడు 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ ఇది. అండ్ సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక బాడీ, ఒక స్టాట్యుటరీ, ఒక యాక్ట్ ద్వారా, పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ ఇది. మేడం, సిఏ సిఎంఏ అంటుంటాం కదా, కొంతమంది అంటే ఇంటర్ అయిపోయినారు, కొంతమంది విద్యార్థులు సిఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఎంఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఏ సిఎంఏ రెండు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లలు ఐఐటి రాస్తారు, ఎంసెట్ కూడా రాస్తారు. అలా 2 కోర్సులు డ్యూయల్ కోర్సెస్ ఎట్ ఏ టైం చేసే పిల్లలు కూడా ఉంటారు. అసలు ఈ కోర్సుల గురించే మనం ఎందుకు మాట్లాడుకోవాలి చెప్తాను. కామర్స్ కోర్సుల్లో దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి అతి కొద్ది కోర్సుల్లో ముందంజలో ఉండేటువంటి కోర్సులు సిఏ సిఎంఏ. అందుకనే ఈ కోర్సుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సిఏ సిఎంఏ కోర్సుల్లో ఉండేటువంటి కామన్ థింగ్ ఏంటంటే మేడం, ఈ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఒకసారి జరగవు, సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఇప్పుడు మన ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇయర్లీ వన్సే ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు మేడం, ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయకుండా 6 మంత్స్కే ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉంది. అండ్ నా గురించి చెప్పాలంటే మేడం, నేను సిఏ పాస్ అయ్యి 22 ఇయర్స్ అయింది. సిఏ స్టూడెంట్గా ఇంకొక 4 ఏళ్ళు ఈ కోర్సు అనుబంధం ఉంది. అంటే టోటల్గా ఈ కోర్సు నాకున్న అనుబంధం 26 సంవత్సరాలు. ఇది ఈ కోర్సులో నాకున్నటువంటి అనుబంధం. ఈ కోర్సులో అంటే సిఏలో కానీ సిఎంఏలో కానీ కామన్గా ఇంకొక ఇష్యూ ఉంది మేడం. కోర్సుని 3 రకాలుగా, 3 విభాగాలుగా, 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది, సిఏ కానీ సిఎంఏ కానీ. ఇప్పుడు పిల్లలు మన ఎంపీసీ ఉంది కదా, ఎంపీసీని ఏం చేస్తాం? జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటాం. అలానే సిఏ కానీ సిఎంఏ కానీ 3 రకాలుగా డివైడ్ చేసాం. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. దానికి సమానంగా సిఎంఏ ఇంటర్ అంటే 2వ స్టేజ్. సిఏలో కానీ సిఎంఏలో కానీ 2వ స్టేజ్. 8 పేపర్లు ఉంటాయి. 8 పేపర్లు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. 4 ఒకసారి రాయొచ్చు. దీన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 అంటారు. ఒకేసారి రాసేస్తాం సార్ 8 పేపర్లు అంటే మీ ఇష్టం. అలానే సిఏ ఫైనల్లో సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. 8 పేపర్లు ఫైనల్లో కూడా ఒకేసారి రాయక్కర్లా. 4 ఒకసారి అంటే గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి సపరేట్గా కూడా రాసుకోవచ్చు, లేదా 2 కలిపి కూడా ఒకేసారి రాసుకోవచ్చు. స్టూడెంట్ యొక్క
ఇష్టానికే వదిలేయటం జరుగుతుంది. 2022లో సిఎంఏ సిలబస్ మారింది, 2023లో సిఏ సిలబస్ మారింది. అసలు సిలబస్ ఎందుకు మార్చారు మేడం? మీరు చూసుంటారు, ఈ మధ్య మనం లోకల్ నుంచి గ్లోబల్ అనే స్థాయికి ఎదుగుతున్నాం. గ్లోబలైజేషన్, మన ఇండియన్ కంపెనీస్ కూడా ఎంఎన్సీ కంపెనీస్కి ఎదుగుతున్నాయి. అలానే చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో బ్రాంచ్లు పెడుతున్నారు. మరి ఈ గ్లోబల్ ఆపర్చునిటీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను మన ఇండియన్ సిఏ స్టూడెంట్స్ కావచ్చు, సిఎంఏ స్టూడెంట్స్ కావచ్చు, ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ పొందాలి అంటే సిలబస్లో మార్పులు అనివార్యం. మొదటి ఉద్దేశం మేడం. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోండి, అవి గ్లోబల్ సబ్జెక్ట్స్ మేడం, యూనివర్సల్ సబ్జెక్ట్స్ అంటాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అలానే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉంటుంది. డబ్బున్న ప్రతి చోట అకౌంటెన్సీ, ఫైనాన్స్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అకౌంటెన్సీ ప్రొఫెషన్లో, ఫైనాన్స్ అనే ప్రొఫెషన్లో నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ ఎవరంటే చార్టర్డ్ అకౌంటెంట్లు, అలానే కాస్ట్ అకౌంటెంట్లు. ఈ యొక్క కొత్త సిలబస్లో అంటే సిఏ కానీ సిఎంఏలో కానీ కొత్త సిలబస్లో వచ్చిన పెను మార్పుల్లో నేను ఇంపార్టెంట్ మార్పులు చెప్తా. ముఖ్యంగా సిఎంఏ కంటే ఎక్కువ మార్పులు దేంట్లోకి వచ్చినాయి అంటే సిఏలో వచ్చినాయి. సో సిఏలో గతంలో సిఏ ఇంటర్లో 8 పేపర్లు, ఇప్పుడు 6 పేపర్లే. 2 పేపర్లు తగ్గించారు, 200 మార్కుల సిలబస్ కూడా తగ్గించారు. అలానే సిఏ ఫైనల్లో గతంలో 8 పేపర్లు, మరి ఫైనల్ కదా మేడం, 8 పేపర్ల నుంచి 12 చేశారా? చేయలే. 8 పేపర్లు 6 చేశారు. అక్కడ కూడా 2 పేపర్స్ తగ్గించారు, 200 మార్క్స్ సిలబస్ తగ్గించారు. అంటే టోటల్ సిఏలో గతంతో పోలిస్తే ఇప్పుడు 400 మార్కులు తగ్గింది సిలబస్, 4 పేపర్లు కూడా తగ్గింది. విశేషం ఏంటంటే గతంలో పాత సిలబస్లో సిఏ ఫైనల్ 3 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త సిలబస్లో సిఏ ఫైనల్ 2 సంవత్సరాలే. సో కోర్సు యొక్క డ్యూరేషన్ 1 ఇయర్ తగ్గించారు. రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్గా నూతనంగా అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు, ఆయన మీడియా సమావేశం ఒకటి ఫిబ్రవరి 2024లో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క మీడియా సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే దేశవ్యాప్తంగా 2047కి సుమారుగా ఇంకొక 30 లక్షల మంది అదనంగా సీఏలు కావాలట మేడం. ఇంకో 30 లక్షల మంది అదనంగా సీఏలు కావాలి. ఎంత డిమాండ్ ఉందో చూడండి మేడం. అందుకని ఈ రోజున సీఏ కోర్స్ ట్రెండింగ్ కోర్స్గా మారింది, క్రేజ్ ఉన్న కోర్స్గా మారింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సిఏ కోర్సు స్టార్ట్ చేసింది 1949లో, ఇప్పుడు 2024 అంటే 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్లలో 75 ఇయర్స్లో ఎప్పుడూ లేని విధంగా మే 2024లో సిఏ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులు, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, ఈ 3 కోర్సులు కలిపి రాయబోతున్న విద్యార్థులు సుమారుగా 4,50,000 మంది. హయ్యెస్ట్ నెంబర్ మేడం. సిఏ ఎగ్జామ్స్ ఇయర్లీ ఎన్నిసార్లు జరుగుతాయని చెప్పాను? 2 టైమ్స్, గుర్తుంది కదా. ఇక నుండి సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ కానీ సంవత్సరానికి 3 సార్లు. సంవత్సరానికి 3 సార్లు అంటే ఏంటో తెలుసా? 4 నెలలకు ఎగ్జామ్. దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ ఫెయిల్ అయితే జస్ట్ 4 మంత్స్లో మళ్ళీ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసే అవకాశం కలదు. ఇవి మేడం మేజర్ చేంజెస్. సార్, సిఏ ఫౌండేషన్ అలాగే సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, నిజమేనా? అబ్సల్యూట్లీ మేడం. మేడం ఏ విద్యా సంస్థ అధినేతైనా, నేనే కాదు ఏ విద్యా సంస్థ అధినేతైనా కొంతమందికి వచ్చే ర్యాంకులు చూసి సంతోషపడరు మేడం, ఎక్కువ మంది పాస్ అయితే సంతోషపడతారు. సో సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫౌండేషన్లో కానీ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా వచ్చినాయి. అదే నా సంతోషానికి గల కారణం. ఏదో రిజల్ట్స్ ఎంకరేజింగ్గా వచ్చినాయని చెప్పి ఉట్టి మాటలు కాదు, నీ ఎవిడెన్సెస్ కూడా తీసుకొచ్చా, మీకు కొన్ని నెంబర్స్ కూడా చూపిస్తాను. సో ముందుగా సిఏ ఇంటర్ రిజల్ట్స్తో స్టార్ట్ అవుదాం. జనవరి 2024 సిఏ ఇంటర్ రిజల్ట్స్లో మేడం దేశవ్యాప్తంగా, నేను చెప్తుంది మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు, దేశవ్యాప్తంగా ఫలితాలు. సో సిఏ ఇంటర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా, చెప్పే నెంబర్ మీరు వింటే ఆశ్చర్యపోతారు, సుమారుగా 43,000 మంది, 43,000 అండి. ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. ఇంత కాకుండా మళ్ళీ జూలై 2024లో మళ్ళీ సిఏ ఇంటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ 2 ఫలితాలు. మళ్ళీ రేపు జూలైలో వచ్చేటువంటి సిఏ ఇంటర్ ఫలితాలలో ఒక 35,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది అనుకునేది సిఏ ఇంటర్లో 5-10 మంది పాస్ అవుతుంటారు. ఇది నిజం కాదు. జిల్లాకు 5-10 మంది పాస్ అవుతుంటారు. ఇది నిజం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ జనవరి 2024 సిఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1,500 మంది సిఏ ఇంటర్ పాస్ అయ్యారు. ఎందుకు సార్ అంత హైలైట్ చేస్తున్నారంటే చెప్తాను. చాలా సిఏ విద్యా సంస్థల్లో, చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో సిఏ ఇంటర్ చదివే పిల్లలే మహా అయితే 40-50 మంది కంటే ఎక్కువ ఉంటారు మేడం. సో చదివే పిల్లలే 40-50 ఉంటారు. మా దగ్గర పాస్ అయిన పిల్లలే 1,500 మంది ఉన్నారు. అదే మాస్టర్ మైండ్స్కి ఇతర విద్యా సంస్థలకు ఉన్నటువంటి తేడా. ఇప్పుడే చెప్పాను, ఒక ఇంపార్టెంట్ సమాచారం మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఐఐటీలో కానీ నీట్లో కానీ లేదా ఎంసెట్లో కానీ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. కానీ సిఏలో కానీ సిఎంఏలో కానీ అసలు ర్యాంక్ లక్కర్లా, జస్ట్ పాస్ అయితే చాలు.
ఎంత బడ్డన్ తగ్గిపోయింది పిల్లలకి, ఎంత స్ట్రెస్ రిలీఫ్ అండి, ఎంత స్ట్రెస్ రిలీఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది మేడం, 10th క్లాస్ ఉంది ఎగ్జామ్, క్లాస్ ఫస్ట్ రావాలంటే అది స్ట్రెస్ ఉంటుంది. అరే 10th పాస్ అవ్వు చాలరా అంటే స్ట్రెస్ సగం తీరిపోయినట్టే కదా. అలా తక్కువ స్ట్రెస్ ఉండేటువంటి చదువు కంపేర్ టు ఐఐటి, కంపేర్ టు నీట్, కంపేర్ టు ఎంసెట్ మన సిఏ కోర్సులు మేడం. సిఏ కోర్సెస్లో ర్యాంకుల విధానం ఎలా ఉంటుందో చెప్తా. సిఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021లో చివరిగా ర్యాంకులు ఇచ్చారండి, ఇంకా తర్వాత ర్యాంకులు ఇవ్వలేదు. సిఏ ఇంటర్ సిఏ ఫైనల్లో ఇప్పటికీ ర్యాంకులు ఇస్తున్నారు. ఎన్ని ఇస్తున్నారు? దేశం మొత్తం మీద 50 ర్యాంకులు ఇస్తున్నారు అంతేనండి. అలానే సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా లెవెల్లో 1, 2, 3 ర్యాంకులే ఇస్తారండి. సిఎంఏ ఇంటర్లో సిఎంఏ ఫైనల్లో దేశవ్యాప్తంగా 50 ర్యాంకులు ఇస్తారు. అంటే లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తున్నారంతే. జస్ట్ బాగా మెరిట్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు, మంచి పర్ఫార్మెన్స్ చూపించిన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇచ్చే ర్యాంకులు మేడం. చివరిగా సిఏ ఫౌండేషన్ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. ఫిబ్రవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఫౌండేషన్ ఫలితాలలో దేశవ్యాప్తంగా సుమారుగా 41,000 మంది పాస్ అయ్యారండి. ఇవి మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు, దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలు. మళ్ళీ రేపు ఆగస్ట్ 2024లో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ సుమారుగా 35,000 మంది, 40,000 మంది పాస్ అవుతారు. మేడం సిఏ ఫౌండేషన్లో కానీ సిఎంఏ ఫౌండేషన్లో కానీ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ ఖచ్చితంగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉంటారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చింది జనవరి 2024లో. మాస్టర్ మైండ్స్ విద్యార్థి అయినటువంటి త్రివేణి సిఎంఏ ఫౌండేషన్లో 400 మార్క్స్ గాను 400 మార్కులు గాను 382 మార్క్స్ సాధించి షీఈ్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది మేడం. ఇది మాస్టర్ మైండ్స్ యొక్క సక్సెస్ మేడం. సార్ ఈసారి సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. అలాగే గత 4 సంవత్సరాల సిఎంఏ రిజల్ట్స్లో కూడా చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ 9 వచ్చాయని విన్నాం. సో మీరు జోష్గా ఉండడానికి రీజన్ ఇదే అని అనుకోవచ్చా? షిలా మేడం, వెరీ హానెస్ట్గా చెప్తున్నాను, నేను జోష్గా ఉండటానికి గల కారణం, సంతోషంగా ఉండటానికి గల కారణం ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం. ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్స్ పెరుగుతాయి మేడం. ఇదే నాకు సంతోషానికి గల కారణం. సిఏలో చివరి స్టేజ్ ఏంటి మేడం? ఫైనల్. సిఏ ఫైనల్లో కూడా రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2024లో సిఏ ఫైనల్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్లో టోటల్ భారతదేశంలో అసలు ఎంతమంది పాస్ అయ్యారు? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ. సిఏ ఫైనల్ మరి ఫైనల్ కదా, ఒక 6-7 వేల మంది ఉంటారా పాస్ అయిన వాళ్ళు? 6-7 వేల మంది కాదండి, 23,000 మంది పాస్ అయ్యారు. జనవరిలో 23,000 మంది పాస్ అయ్యారు. మళ్ళీ సిఏ ఫైనల్ రిజల్ట్స్ రేపు జూలై 2024లో మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ 2 సార్లు ఉంటాయి, రిజల్ట్స్ కూడా 2 సార్లు ఉంటాయి. మళ్ళీ సుమారుగా ఒక 20,000 మంది మళ్ళీ సిఏ ఫైనల్ పాస్ అవుతారు. ఇది ఏ మాత్రం తక్కువ రిజల్ట్ కాదు, చాలా ఎంకరేజింగ్ రిజల్ట్. సో చాలామంది అనుకుంటారంటే జిల్లాకు 5-10 మంది పాస్ అవుతుంటారు ఫైనల్ లెవెల్లో అనుకుంటారు. అది నిజం కాదు అని చెప్పడమే నా చిన్న ప్రయత్నం మేడం. సో ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి చెప్పారు, చాలా హుందాగా, చాలా హంబుల్గా చెప్తున్నాను. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా మా జీవితకాలం అంటే మా 22 సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం. కేవలం ఈ 4 ఏళ్లలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. ఇవి స్టేట్ ఫస్ట్లు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి ఎంపీసీ, ఎంఈసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ కాదు, సిఏ, సిఎంఏ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు. వివరాల్లోకి వెళ్తే సో 2020లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రణీత్, 2020లో సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్, 2020లో సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్, 2020లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురుభాస్కర్. సో 2020లో 4 ఫస్ట్ ర్యాంకులు మేడం. ఇక 2021 వచ్చేసరికి సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నిఖిల్, 2022లో వచ్చేసరికి సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ యశ్వంత్, 2022లో సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి రిషబ్. గతంలో రిషబ్కి వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫౌండేషన్ లెవెల్లో, 2022లో రిషబ్కి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఇంటర్ లెవెల్లో, సిఎంఏ ఇంటర్ లెవెల్లో. అండ్ 2023 సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వాగ్దేవా, 2023 సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ కుమార్. సో ఇవి 9 ర్యాంకులు మేడం. నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను, ఈ 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల క్రెడిట్ సంపూర్ణంగా స్టూడెంట్స్దే, మాది కాదు. ఈ క్రెడిట్ మాది కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే క్రెడిట్ మాది. కొంతమంది విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా క్రెడిట్ విద్యార్థులదే. మోహన్ గారు, చాలా మంది ప్రేక్షకులు మీ నుండి తెలుసుకోవాలి అనుకునే అంశం ఏంటి అంటే సిఏలో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అని. మేడం, ఈ క్వశ్చన్ మీరు అడగకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్కి ఇది వెల్త్గా ఉండేది. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఇది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మేడం, ఐఐటి కంటే మెడిసిన్ కంటే సిఏ లేదా సిఎంఏ అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి మేడం. ఇది వాస్తవం, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం.
అడ్మిషన్లు ఎందుకు తక్కువ ఉన్నాయి? ఉద్యోగాలు రావట్లేదా? సీఏ చేస్తే ఉద్యోగాలు లేవా? బరాబర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే ఇదైనా కొన్ని కాస్ట్లీ కోర్సా సీఏ కానీ సీఎంఏ? అది కూడా కాదు. మరి అడ్మిషన్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి? ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే ఎందుకు తక్కువ ఉన్నాయంటే జనంలో విపరీతమైనటువంటి భయం. అమ్మో సీఏ పాస్ అవ్వరంటే కదండి, అపోహలు, భయాలు ఎక్కువ ఉన్నాయి. ప్రేక్షకులకి నేను ఇప్పుడు చెప్తుంది సీఏ కోర్సులో ఉన్న ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి. మాస్టర్ మైన్స్ పాస్ పర్సంటేజ్ కాదు. మాస్టర్ మైన్స్లో కానీ మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో పాస్ పర్సంటేజ్ ఇంతకంటే చాలా 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 మెరుగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తుంది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. ముందుగా ఫిబ్రవరి 2024 అంటే రీసెంట్ అండి, నేనేం 10 ఏళ్ల క్రితం పాస్ పర్సంటేజ్ చెప్పట్లా, రీసెంట్. ఫిబ్రవరి 2024లో సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎంత? సుమారుగా 30%. అంటే 100లో 30 మంది పాస్ అయ్యారు. ప్రతి ముగ్గురులో ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు. ఇది సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. సీఏ ఇంటర్లో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే జనవరి 2024 ఫలితాలు చెప్తుంది నేను. గ్రూప్ 1 వచ్చేసరికి 17%, గ్రూప్ 2 వచ్చేసరికి 20% అండి సీఏ ఇంటర్. సీఏ ఫైనల్ జనవరి 2024 రిజల్ట్స్ అండి. గ్రూప్ 1 వచ్చేసరికి 10%, గ్రూప్ 2 వచ్చేసరికి 22%. ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. జస్ట్ అ మినిట్. ప్రతిసారి రిజల్ట్ ఇలానే ఎంకరేజింగ్గా ఉంటుందని రూల్ ఏం లేదండి. ఒక్కోసారి ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ రావచ్చు, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ కూడా ఉండొచ్చు. కానీ వెసులుబాటు ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ 6 మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇయర్ మొత్తం వేస్ట్ అవ్వదు. కొత్తగా వచ్చే రూల్ ఏంటి? సీఏ ఫౌండేషన్ కానీ సీఏ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ 4 నెలలకు ఒకసారి ఉంటుంది. అంటే జస్ట్ ఫెయిల్ అయితే 4 మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కలుగుతుంది. సార్ అసలు ఎంపీసీ బైపీసీ కోర్సులు చేసి సీఏ ఫౌండేషన్ చేసిన వాళ్ళల్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారా? అసలు నాకు తెలియని అర్థం కాని విషయం ఏంటి అంటే ఎంపీసీ బైపీసీ కోర్సులు చేసిన వారు అసలు సీఏలో ఎలా రాణించగలరు? సూపర్ క్వశ్చన్ మేడం. 10th అయిపోగానే మనం ఎంపీసీనో బైపీసీనో చదువుతాం. మనకు తెలిసిన సబ్జెక్ట్లో ఏంది? ఏమీ తెలియదు. అన్ని కొత్తాయి కదా, నేర్చుకోవట్లా. 15 డేస్లో 1 మంత్లో సెట్ అవ్వట్లా మనం. ఇక్కడ కూడా ఇంత మేడం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు వేలాదిగా, వందలు కాదు వేలాదిగా సీఏ కోర్సుకు సీఎంఏ కోర్సుకు వస్తున్నారు. వేలాదిగా 10th క్లాస్ అయిపోగానే వీళ్ళు ఎంఈసీ తీసుకొని సీఏ రావాలి లేదా సీఎంఏకి రావాలి. సరైన అవగాహన లేక, అవేర్నెస్ లేక 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ బైపీసీ జాయిన్ అయ్యి ఇప్పుడు సీఏకో సీఎంఏకో వస్తున్నారు. అది కరెక్ట్ రూట్ కాదు. అలాని ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సీఏ లేదా సీఎంఏ కోర్సు చేయటం నేరం కాదు, ఘోరం కూడా కాదు. బట్ తెలివైన నిర్ణయం ఏంటంటే ముందే ఒక క్లారిటీ ఉండాలి. 10th అయిపోగానే ఎంఈసీ లాంటి కోర్సు తీసుకొని సీఏకో సీఎంఏకో ప్రిపేర్ అవడం తెలివైన నిర్ణయం. సో వాస్తవానికి ఏంటంటే ఈ రోజున సీఏ లేదా సీఎంఏ చదివే పిల్లల్లో కనీసం 40% మంది ఎంపీసీ బైపీసీ పిల్లలే, ఎంపీసీ బైపీసీ విద్యార్థులే. వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ కామర్స్, అకౌంట్స్, ఎకనామిక్స్ ఫండమెంటల్స్ చెప్తాం. ఇబ్బంది లేకుండా ఒక 15 డేస్ నుంచి 1 మంత్ లోపల సెట్ అయిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే మేడం, అసలు ఈ విద్యార్థులు రాణించగలరా, అద్భుతాలు చేయగలరా? ఖచ్చితంగా రాణించగలరు. ఈ ఎంపీసీ నుంచి లేదా బైపీసీ నుంచి సీఏకో సీఎంఏకి వచ్చిన వాళ్ళు కొన్ని వందలు కాదు, కొన్ని వేల మంది ఉన్నారు. పాస్ అయిన వాళ్ళు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. ఖచ్చితంగా రాణించగలరు. ఎగ్జాంపుల్ చెప్తాను. సాయి శ్రీకర్, నేను మార్క్ లిస్ట్ కూడా తీసుకొచ్చా. తను ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 982 మార్క్స్ అండి. మార్క్ లిస్ట్ కూడా తెచ్చాను. ఇంటర్మీడియట్లో 982 మార్క్స్ ఎంపీసీ, చాలా మంచి మార్కులు కదా. ఐఐటీ ఎగ్జామ్ కూడా రాశాడు. చాలా చాలా చిన్న డిఫరెన్స్ ఐఐటీలో సీట్ కోల్పోయాడు, రాలా. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, అరే సీఏ గురించి నాకు తెలుసు, అకౌంటెంట్ కాబట్టి ఇంకా సీఏకి వెళ్ళిపోరా, ఐఐటీ ఇంకా మళ్ళీ రాయొద్దు అన్నారు. సో సీఏకి వచ్చాడు. సీఏ ఫౌండేషన్లో తొలి ప్రయత్నంలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించాడు మేడం, ఎంపీసీ నుంచి వచ్చి. అలానే దీపక్ జైన్ ఎంపీసీ నుంచి వచ్చాడు, సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్. పూజిత ఎంపీసీ నుంచి వచ్చింది, సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్. అలానే త్రిసంజ, తను మాస్టర్ మైండ్ స్టూడెంట్ కాదు, స్టూడెంట్ పేరు త్రిసంజ. తను బైపీసీ నుంచి వచ్చి సీఏ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది. అలానే దుర్గా సీతారాం, నాకు బాగా ఇష్టమైన స్టూడెంట్స్లో తను ఒకతను. తను ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు మేడం. అప్పట్లో ఎంసెట్, ఇప్పుడేమో నీట్ ఎగ్జామ్. తను బైపీసీ స్టూడెంట్ మేడం, బైపీసీ. సో ఎంసెట్ రాశాడు, మంచి ర్యాంక్ వచ్చింది. కొద్దిగా ప్రయత్నం చేస్తే ఎంబీబీఎస్ సీట్ వచ్చేది, అది వదిలేసుకొని వచ్చాడు. ఎందుకు వదిలేసి వచ్చాడు? ఎంబీబీఎస్ అయితే కనుక ఒక 5 ఏళ్ళు చేయాలి, తర్వాత పీజీ చేయాలి, సూపర్ స్పెషాలిటీ చేయాలి. అంటే చదువు అయిపోయేసరికి 8-9 ఏళ్ళు పట్టిద్ది. సీఏ అయితే 4 ఇయర్స్లో అయిపోయింది అనే ఉద్దేశంతో వచ్చాడు మేడం. తను ఏ ఉద్దేశంతో వచ్చాడో అది సాధించాడు. తను సీఏ కూడా కంప్లీట్ చేశాడు. సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్. ఇది సో బైపీసీ పిల్లలు ఒక చిన్న సలహా ఇస్తున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ ఫైటింగ్ స్పిరిట్. మీరు ప్రయత్నం చేయండి, నీట్ ఎగ్జామ్ రాయండి. ఒకవేళ కనుక అక్కడ మంచి ర్యాంక్ కానీ, మంచి సీట్ కానీ, మంచి అడ్మిషన్ కానీ, మంచి కాలేజ్లో సీట్ కనుక రాకపోతే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, వరీ అవ్వద్దు. ఇమీడియట్లీ సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి రండి. మీరు మెడిసిన్కి పెట్టే కష్టం, నీట్ ఎగ్జామ్కి పెట్టే కష్టం ఇక్కడ పెడితే
దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాబబిలిటీ, అంటే సిఏ లేదా సిఎంఏ పాస్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. బైపీసీ కంటే నీట్ కంటే కూడా, మెడిసిన్ కంటే నీట్ కంటే కూడా ఇక్కడ క్వాలిఫై అవడానికి చాలా చాలా ఛాన్స్ ఉంది. ఖర్చు కూడా చాలా తక్కువ. సార్, సిఏ చేయాలి అనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కి మీరిచ్చే సలహాలేంటి? మెడిసిన్ ఇంజనీరింగ్ చేసేదానికంటే కూడా సిఏ కోర్స్ తీసుకుంటే కనుక వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ మేడం. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే ఇంటర్ ఎంపీసీ తర్వాత బీటెక్ 4 years మేడం, ఎంటెక్ 2 years, అంటే 6 ఏళ్ళు పడుతుంది చదువు అయిపోవడానికి. సెటిల్ అవుతారా లేదా తర్వాత విషయం, చదువు అయిపోవడానికి. అలానే బైపీసీ తీసుకుంటే చదువు కంప్లీట్ చేయడానికి ఇంటర్ బైపీసీ తర్వాత కనీసం 7-8 ఏళ్ళు చదవాలి. వెరస్ సిఏ తీసుకుంటే మేడం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ మీరు ఏ కోర్స్ చేసినా కూడా ఇంటర్ తర్వాత ఇక్కడ చదువు ఉండేదే 4 years. మీరు ఒకవేళ ఫెయిల్ అయినా ఇంకో సంవత్సరం యాడ్ చేసుకున్న 5 yearsలో చదువు కంప్లీట్ అయిపోతుంది. సెటిల్మెంట్ గ్యారంటీ, జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్ అండి. అంటే ఉద్యోగాలు లేవు అనే సమస్య లేదు ఇక్కడ. ఉద్యోగాలు లేవు అనే సమస్య లేదు. గ్యారంటెడ్గా అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్సు, చక్కగా ఉద్యోగం దొరికేటువంటి ప్రొఫెషన్ ఇది. అలానే పోనీ సీఎంఏ తీసుకున్నా అంతే, 4-5 yearsలో చదువు అయిపోయింది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఐఐటీలో కానీ, నీట్లో కానీ, మెడిసిన్లో కానీ మీరు ఏ రంగంలోకి వెళ్ళినా పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ తెచ్చుకోవాలి. ర్యాంక్ కూడా మామూలు ర్యాంక్ కాదు, మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చింది. ఇక్కడ అలా కాదు. సిఏ కానీ సిఎంఏ కానీ ఎక్కడ ర్యాంక్ అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. మేడం మేము ఐఐటీ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఐఐటీ నేను చెప్తుంది అంతే కూడా కరెక్ట్ ఫిగర్సే, బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫిగర్స్ అయితే కరెక్ట్, నెంబర్స్ అయితే కరెక్ట్. దేశవ్యాప్తంగా అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఐఐటీలో? 17,000, 17,000 సీట్స్ ఉన్నాయి మేడం. మేడం గారు, ఈ 12 లక్షల మందిలో 12 lakhsలో ఒక 2% పాస్ అయ్యారనుకోండి, అంటే అంత 24,000 సీట్లు కూడా లేవు మేడం. ముందు 17,000 సీట్లే. అంటే కనీసం 2% మంది పాస్ అయినా కూడా సీట్లు లేవు. అంటే కనీసం 100లో 2 కూడా ఐఐటీ సీట్లు అందుబాటులో లేవు. ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. ఇక మెడిసిన్, ఎంబీబీఎస్ చేయాలంటే ఏం రాయాలి? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు ఏంటి? నీట్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ 2023లో ఎంతమంది రాశారు తెలుసుగా? జస్ట్ 21 లక్షల మంది. జస్ట్ 21 లక్షల మంది మేడం. ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా? 1,06,000, 1,06,000 సీట్లు ఉన్నాయి. సో అంటే మహా అయితే సీట్లు వచ్చేది 100లో 5 5% మందికి, 100లో 5. ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. సిఏలో కానీ సిఎంఏలో కానీ అసలు ర్యాంకులు అవసరం లేదు. అసలు ఆ టఫ్ కాంపిటీషన్ ఇక్కడ లేదు కదా అంటున్నా నేను. మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 50,000 ఉన్నాయి. అసలు ఒక్కో రాష్ట్రానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక్కో రాష్ట్రానికి అసలు ఎంబీబీఎస్ సీట్లు సుమారుగా ఎన్ని వస్తున్నాయి? 5,000. అంటే ప్రతి 10 schools కలిపి ఒక సీట్ మేడం. శిలా మేడం, ప్రతి 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 schools కలిపి ఒక సీట్. ఎంత కష్టమైన కాంపిటీషనో చూడండి. సో నా కంక్లూషన్ ఏంటంటే, రండి బాబు రండి, సిఏ జాయిన్ అవ్వండి, సిఎంఏ జాయిన్ అవ్వండి, అది కాదు. నా కంక్లూషన్ ఏంటంటే, ఇదేదో ఈజీ కోర్స్ అని చెప్పడం కాదు. ఇది ఐఐటీ కంటే, మెడిసిన్ కంటే చాలా ఈజీ. ఇది బీటెక్, బీకామ్ అంటే బీటెక్, డిగ్రీ లాంటి కోర్సెస్ కంటే కూడా డెఫినెట్లీ కష్టమే. సో అది అంచనా వేసుకొని అడ్మిషన్ తీసుకోండి. సిఏ కానీ సిఎంఏ కానీ అడ్మిషన్ తీసుకోండి. ముఖ్యంగా ఈ బీటెక్ పిల్లలు అడుగుతుంటారు, అన్నయ్య మాకు బీటెక్లో ఫీజు రింబర్స్మెంట్ ఉంది, మరి సిఏ సిఎంఏ లాంటి కోర్సులో కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందా? యాక్చువల్గా ఫీజు రింబర్స్మెంట్ ఇక్కడ ఉండదు మేడం. కానీ అంతకంటే గొప్ప న్యూస్ చెప్తాను మీకు. ఇప్పుడు సిఏ ఫైనల్ తీసుకోండి ఉదాహరణకి. సిఏ ఫైనల్లో 2 సంవత్సరాల పాటు స్టూడెంట్ ఆర్టికల్షిప్ చేయాలి. దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఇంటర్న్షిప్ చేసేప్పుడు నెలకి సుమారుగా 5,000 నుంచి 15,000 రూపాయల దాకా స్టైఫండ్ వచ్చింది మేడం. అసలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కంటే ఈ అమౌంట్ పెద్దది. సార్, ఫైనల్గా మీ మాటలు, మీ చెప్పిన విధానం అంతా చూసిన తర్వాత సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? సూపర్. మాస్టర్ మైన్స్కి వచ్చిన ర్యాంకులు చూసి మా వద్ద జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డిసిప్లిన్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రం మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. అండ్ కనీసం 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సిఏ కోచింగ్ సంస్థల్లో మాత్రమే సిఏ కానీ సిఎంఏ కానీ జాయిన్ అవ్వండి. కొత్త ఇన్స్టిట్యూషన్స్లో ప్రయోగాలు చేయొద్దు, కొత్త వాళ్ళతో ప్రయోగాలు వద్దు. నెక్స్ట్ వన్, సిఏ ఫౌండేషనే కాదు, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థల్లోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫైనల్ కూడా కోచింగ్ ఇస్తున్నారంటే వాళ్ళ ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. అండ్ ఫౌండేషన్ కనీసం 800 నుంచి 1000 గంటలైనా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలనే ఎంచుకోండి. మా దగ్గర జాయిన్ అయ్యేప్పుడు కూడా మా పిల్లల్ని అడిగి, మా స్టూడెంట్స్ని అడిగే జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్, సిఏ ఫౌండేషన్ ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి విద్యా సంస్థలోనే జాయిన్ అవ్వండి. హాఫ్ డే క్లాసులు నడిపే చోట మీకు జస్టిఫికేషన్ రాదు. అండ్ చివరిగా, మీకు ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్స్ చేసినా కూడా సిఏ కానీ సిఎంఏ కానీ సుమారుగా 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో సంవత్సరం యాడ్ చేసుకునే రండి, బఫర్ పెట్టుకునే రండి. చివరిగా మీకు స్క్రీన్ మీద మాస్టర్ మైండ్స్ లోగో కనిపిస్తుంది కదా,
ఎందుకు ఇంత అలర్ట్ చేస్తున్నానంటే కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. బట్ ఆ సంస్థలకి మాస్టర్ మైండ్స్కి ఏమీ సంబంధం లేదు. మీకు ఎక్కడ అనుమానం వస్తే ఈ లోగో చెక్ చేసుకోండి. అక్కడ లోగో ఉందా లేదు చెక్ చేసుకోండి. మీరు వెళ్ళిన సంస్థలో లోగో ఉందా లేదు చెక్ చేసుకోండి. అలానే అనుమానం వస్తే ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి అడగండి. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలకి ఈ యొక్క బ్రాంచ్కి సంబంధం ఉందా లేదా అని. ఈ రోజు సిచ్యువేషన్ చెప్తున్నాను. మాకు వైజాగ్లో, రాజమండ్రిలో, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో వరంగల్ లాంటి ప్లేస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి లాంటి ప్లేస్లో కానీ ఎక్కడ మాస్టర్ మైండ్స్ బ్రాంచెస్ లేవు. హైదరాబాద్లో కూడా అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నిజాంపేట ఈ ప్లేసెస్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి కానీ మరే ప్లేస్లో కూడా బ్రాంచెస్ లేవు. ఇంకెక్కడైనా మాస్టర్ మైండ్స్ అనే పేరుతో నడుపుతున్నారంటే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే సార్, సిఏ సిఎంఏ చేయాలి అనుకునే వాళ్ళకి, బైపీసీ ఎంపీసీ చేసిన తర్వాత చేస్తే బాగుంటుందా లేదా అనుకునే వాళ్ళకి, 10th అయిపోయిన తర్వాత పిల్లలకి ఏది జాయిన్ చేపిస్తే బాగుంటుంది అనుకునే పేరెంట్స్ అందరికీ కూడా ఉన్న సందేహాలన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.